బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఎన్నికల ప్రచారానికి కొద్ది గంటలు మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ముఖ్యంగా పిఠాపురంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఇక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లారు. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్తో కలిసి పిఠాపురం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో దూసుకుపోతున్నారు. అలాగే జనసేనానికి మద్దతు తెలిపేందుకు చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే పిఠాపురానికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. చాలా మంది హీరోలు, సినిమా ఆర్టిస్టులు పిఠాపురంలో పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా పిఠాపురం వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తన తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్తో కలిసి రామ్ చరణ్ పిఠాపురం చేరుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చరణ్ పవన్ కు తన మద్దతు తెలిపారు. ముందుగా తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటారని టాక్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజున చరణ్ పిఠాపురం వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు రామ్ చరణ్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు మెగా ఫ్యాన్స్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి అల్లు అరవింద్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం బయలుదేరి వెళ్లారు రామ్ చరణ్. దారి పొడవునా రామ్ చరణ్ కు స్వాగతం పలికారు ఫ్యాన్స్, జనసేన శ్రేణులు. అయితే పిఠాపురం వేదికగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ మరో 2 రోజుల్లో జరగనున్న ఎన్నికలపై రామ్ చరణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఫ్యాన్స్, రాజకీయ నేతలు, కూటమి శ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.